హాయ్ హలో అందరికి లెట్స్ లెర్న్ ఎంబ్రాయిడరీ సిరీస్లో ఈరోజు బ్యాక్ స్టిచ్ అయితే నేర్చుకుందాం. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద 0.3 గ్యాప్ ఉండేలాగా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఫ్రంట్కి పుల్ చేసి, సో మనం తీసుకునే లెంత్ని బట్టి మళ్ళీ బ్యాక్ సైడ్కి నీడిల్ని పుల్ చేయాలి. సేమ్ రన్నింగ్ స్టిచ్ లాగే బ్యాక్ స్టిచ్ కానీ చేయాలి, కానీ రన్నింగ్ స్టిచ్కి అయితే గ్యాప్స్ వస్తుంది, కానీ బ్యాక్ స్టిచ్కి మాత్రం కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో కంటిన్యూస్గా గ్యాప్స్ లేకుండా ఫిల్ చేస్తాం కాబట్టి దీన్ని బ్యాక్ స్టిచ్ అంటారు. దీన్ని స్ట్రాంగెస్ట్ బేసిక్ ఎంబ్రాయిడరీ స్టిచ్ అని కూడా అంటారు, ఎందుకంటే సీవింగ్ మిషన్లో మనం యూస్ చేసేది బ్యాక్ స్టిచ్చే. ఈ బ్యాక్ స్టిచ్ని అవుట్లైనింగ్కి అండ్ లెటరింగ్కి అండ్ స్మాల్ ఏరియాస్ని ఫిల్ చేయడానికి యూస్ చేస్తాం. ఇక నేను బ్యాక్ స్టిచ్కి 3 స్ట్రాండ్స్ అయితే యూస్ చేశాను. నేను ముందు వీడియోలో కానీ చెప్పాను, నాట్ వేసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ వదిలేసి కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను బ్యాక్ స్టిచ్ యూస్ చేసి ఈ క్యూట్ బటర్ఫ్లైని అయితే డిజైన్ చేశాను. ఈ బటర్ఫ్లై ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. రన్నింగ్ స్టిచ్కి బ్యాక్ స్టిచ్కి డిఫరెన్స్ అయితే చూడొచ్చు మీరు ఈ వీడియోలోనే. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.